ఏపీలో తొలి క్వాంటమ్ ఇంక్యుబేటర్ ప్రారంభమైంది. గన్నవరంలోని మేధా టవర్స్ లో ప్రారంభించారు ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ. చండీగఢ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన ఇంక్యుబేటర్ ద్వారా డీప్ టెక్ స్టార్టప్లకు సహకారం అందుతుంది. ఆంధ్రప్రదేశ్ ను భవిష్యత్తు సాంకేతిక రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్రంలోనే తొలి క్వాంటమ్ ఇంక్యుబేటర్ ను మేధా టవర్స్ లో ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ, చండీగఢ్ యూనివర్సిటీ ఎండీ జయేందర్ సింగ్ సంధు, క్వాంటమ్ వ్యాలీ డైరెక్టర్ శ్రీధర్ ఘనంగా ప్రారంభించారు. అనంతరం చండీగఢ్ యూనివర్సిటీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ తో ఏపీ ప్రభుత్వం తరఫున మన్నవ మోహన కృష్ణ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా క్వాంటమ్ టెక్నాలజీ, పరిశోధన, స్టార్టప్ల అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, ఇంక్యుబేషన్ కార్యక్రమాల్లో పరస్పర సహకారానికి మార్గం సుగమం కానుంది. ఆవిష్కరణలు, స్టార్టప్ల ప్రోత్సాహంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన చండీగఢ్ యూనివర్సిటీతో భాగస్వామ్యం ఏపీ యువతకు సువర్ణ అవకాశాలను అందిస్తుందని మన్నవ మోహన కృష్ణ అన్నారు. క్వాంటమ్ ఇంక్యుబేటర్ ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లకు ప్రపంచ స్థాయి మెంటరింగ్, అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ వనరులు, పరిశ్రమలతో అనుసంధానం, పెట్టుబడిదారులతో భాగస్వామ్య అవకాశాలు లభిస్తాయని చెప్పారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి, ఐటీ మంత్రి లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ను క్వాంటమ్, డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇక క్వాంటమ్ టెక్నాలజీ భవిష్యత్తు ప్రపంచాన్ని నిర్దేశించే విప్లవాత్మక రంగమని, ఈ అవకాశాలను రాష్ట్ర యువత సద్వినియోగం చేసుకుని ప్రపంచ స్థాయిలో రాణించాలని క్వాంటమ్ వ్యాలీ డైరెక్టర్ శ్రీధర్ ఆకాంక్షించారు.